భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, బిజినెస్ డెవలప్మెంట్, కొంతమందికి బిజినెస్ చాలా హైక్ చూసి సడన్గా డౌన్ అయిపోతూ ఉంటారు. అరే ఏమైంది అర్థం కాదు వాళ్ళకి. సో చాలా డౌన్ఫాల్ చూస్తుంటారు ఫినాన్షియల్గా, అన్ని రకాలుగా ఇంకా బిజినెస్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇదివరకు ఎలాంటి వెలుగైతే వెలిగారో అలాంటి బిజినెస్ డెవలప్మెంట్ కోసం మంచి రెమెడీ. అలాగే ఇప్పుడు బిజినెస్ అంటే ఏముంది, క్లయింట్స్ ఇంక్రీజ్ అవ్వాలి, కస్టమర్స్ రావాలి. సో ఆ సపోర్టింగ్ కోసం కూడా ఒక మంచి రెమెడీ చెప్పండి మేడం. బిజినెస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది నువ్వు అన్నట్టు అట్లాగే అంటే మనకి ప్రోడక్ట్ లైన్ అవనివ్వండి, ప్రోడక్ట్ ఉన్నా లేకపోతే సర్వీస్ అయినా, క్లయింట్స్ రావడము, కొనుక్కోవడము, లేకపోతే సర్వీస్ తీసుకోవడము, ఈ రెండిట్లో ఏదో ఒకటి. అవును. ఇలాంటివి కనుక జరగాలంటే ఫస్ట్ థింగ్ మీరు చేసేవి మీరు చేస్తుండొచ్చు. ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయటము, మీ ఎథిక్స్ మీరు మెయింటైన్ చేయటం బిజినెస్లో. తర్వాత ఏదైతే మీరు సవినయంగా టైంకి అందించాలో అవి అందింప చేయడము, ఇలాంటివి చేసుకుంటూ ఉండుండొచ్చు. అవి చేసుకుంటున్నారు అనుకుంటూ ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే అది జాతక ప్రభావాలు అనుకోండి, లేదా దిష్టి దోషాలు అనుకోండి, లేదా నరఘోష దోషాలు అనుకోండి, ఎటువంటివైనా అనుకోండి, వాస్తు దోషాలు అనుకోండి, ఒక్కొక్కసారి అవి మనకి దోహదపడవు. అటువంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్ జనరల్ అంటే బాగోలేనప్పుడే కాకుండా బాగున్నప్పుడు కూడా ఈ ప్రక్రియ చేస్తూ బాగోలేనప్పుడు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా అది కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఓకే. ఒక చిన్న మంత్రం చెప్తాను, చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇది ఎడ్యుకేషన్కి కానివ్వండి, నాలెడ్జ్ రిలేటెడ్ బిజినెస్లు కానివ్వండి, ప్రోడక్ట్ రిలేటెడ్ కానివ్వండి, సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ కానివ్వండి, అందరూ వాడచ్చు. ఓకే. ధర్మబద్ధమైన బిజినెస్లు అయితే మాత్రమే. అండర్లైన్. ఇండెక్స్ ఫింగర్తో మన చూపుడు వేలుతో మీరు స్నానం చేసే నీళ్ళల్లో ఓం శ్రీం శ్రీయై నమః అని మీరు ఈ వేల్ని తాకి ఓం శ్రీం శ్రీయై నమః అని గుండెల్లో ఊహించుకుని ఎంతో చక్కగా మీరు ఆ నీటితో స్నానం చేయడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే మీరు మీ బిజినెస్ కౌంటర్లో కానివ్వండి, లేకపోతే మీ క్యాష్ కౌంటర్స్లో కానివ్వండి, మీ షాప్స్లో, మీ ఆఫీసుల్లో ఎక్కడైనా కూర్చుంటున్నప్పుడు మీరు ఉదయం కూర్చోగానే ఓం శ్రీం శ్రీయై నమః అని మీరు బాగా చక్కగా ధ్యానం చేసుకోవడం. మినిమం 11 times, మ్యాక్సిమం 21 times ఎవ్రీడే, ఎవ్రీ సింగిల్ డే. ఓకే. మీరు సండేలు ఎప్పుడైనా హాలిడేలు వచ్చినాయి, ఆ రోజు బిజినెస్ లేవు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఆ రోజైనా సరే ఇంట్లో అయినా చేసుకోండి. ఎందుకంటే ఇది రిపీటెడ్ ప్రాసెస్గా మీకు చాలా బాగుంటుంది. ఈ మంత్రంతో ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీకు బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, మీ విజిబిలిటీ పెరుగుతుంది. ఈ మంత్రము మీ విజిబిలిటీని పెంపొందింప చేస్తుంది, మీ ఆనందాన్ని పెంపొందింప చేస్తుంది, మీ ఉత్తేజాన్ని, తర్వాత మీ ఎనర్జీ అండ్ ఫోకస్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. స్నానం చేసేటప్పుడు ఈ వేలుతో వాటర్ని టచ్ చేసి ఓం శ్రీం శ్రీయై నమః అని గుండెల్లో అనుకుంటూ మీరు, లేదా స్నానానికి వెళ్ళే ముందైనా సరే ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః ఆ మంత్రం యొక్క ఎనర్జీ రావడానికి వెళ్ళి స్నానం చేసేసి చక్కగా మీరు మీ ఆఫీసులకు వెళ్ళిపోయి అక్కడ కూర్చునేసేసి మీ ఆఫీస్ డెస్కుల్లోనూ ఎక్కడైనా ఈ మంత్రాన్ని చక్కగా ఉచ్చరించుకోండి. చాలా చాలా మంచి జరుగుతుంది. క్రమేణా అసలు ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళైతే నేను చూసిన వాళ్ళు ఎంతమందో అసలు లెక్కలేదు. అలా మీకు అన్ని బిజినెస్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మంత్రము చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా మీరు దీన్ని కాంక్ష పెట్టో, లేకపోతే ఒక పర్టికులర్ క్లాజ్ పెట్టో, ఇవాళ ఇన్ని చేశాను, నిన్న 5 వచ్చారు, ఇవాళ 6 వచ్చారు, రేపు 2 వచ్చారు, అలా వద్దు. మీకు వచ్చారా లేదా, మీకు ఫ్లో ఉందా లేదా, కన్సిస్టెన్సీ ఉందా లేదా, అది చూసుకోండి. ఓకే. చాలా పవర్ఫుల్ మంత్రం. చాలా. అలాగే మంచి టైం బాగుంది, ఈ మంత్రం కూడా సపోర్ట్ చేస్తుంది, బిజినెస్ డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు సెకండ్ బిజినెస్ పెట్టుకోవడము, అట్లాంటి థాట్స్ ఏమన్నా మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం అసలు ఎలాంటి యోగం ఉందని కూడా ఎలా తెలుస్తుంది మనకి? డబ్బు యోగం కానీ, ఇలాంటి రాజయోగం కానీ చూడండి, ఛాన్స్ ఉందా? రాజయోగాలు కానివ్వండి, ఏ యోగాలైనా సరే బోల్డ్ రకాల యోగాలు ఉంటాయి, చాలా రకాల యోగాలు ఉంటాయి, చాలా రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి హోరోస్కోప్స్లో. ఆ యోగాలన్నీ మన హోరోస్కోప్స్ చూసినప్పుడు చెప్పుకోవచ్చు. ఒక్క బిజినెస్ జరుగుతుండగా మళ్ళీ రెండో బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే అదే ప్రోడక్ట్ లైన్లో మీరు ఇంకో ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నా కూడా
ఇన్ జనరల్గా మీరు ఏం చేయాలంటే మంత్ర ఉచ్చారణ దైవ బలంతో పాటు మీరు ఎప్పుడూ కూడా ఇన్కమ్ కార్నర్స్, ఇన్కమ్ యాక్టివేషన్ హౌసెస్ అని ఉంటాయండి హోరోస్కోప్స్లో. అవి యాక్టివేట్ చేయించుకోవాలి. ఓకే, ఎలా? అవి యాక్టివేట్ చేయించుకోవాలంటే ప్రతి ఇండివిజువల్కి నాకు ఒకలా ఉంటుంది, నీకు ఒకలా ఉంటుంది, ఇంకొకళ్ళకి ఏబీసీకి ఇంకోలా, ఎక్స్వైజీకి ఇంకోలా. వాళ్ళ చార్ట్స్లో వాళ్ళ హౌసెస్లో రకరకాల ప్లానెట్స్ ఉండొచ్చు. ఒక్కోసారి ఉండొచ్చు, అసలు ఆ హౌసెస్ ఖాళీ అయి ఉండొచ్చు. ఓకే, అక్కడ ఖాళీ అయితే వేరే రకాలుగా చెప్తాము. లేదు అనుకుంటే ఉంటే మాత్రం చాలా సంతోషం. ఆ పర్టిక్యులర్ హౌసెస్తో కంబైన్ చేసి కాగ్నిటివ్గా ఆ ఎనర్జీ, వాస్తు ఎనర్జీని అలైన్ చేసేసి ఆ డైరెక్షన్స్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం పెట్టుకోవాలి, అసలు ఏం పెట్టుకోకూడదు, ఖాళీగా ఉంచాలా, ఏమైనా పెట్టాలా, ఇలాంటివి కూడా చూసుకుని ఇన్కమ్ హౌసెస్ని యాక్టివేట్ చేసేస్తాం. ఓకే, ఇన్కమ్ హౌసెస్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోతాయో ఈ అప్ అండ్ డౌన్ రైజ్ అండ్ ఫాల్ ఉండదు. ఒకవేళ వచ్చినా తెలియకుండా వెళ్ళిపోతుంది, అది మన నోటీస్కి అయితే రాదు. ఓకే, నొప్పి కూడా అనిపించదు. అంటే ముందుగానే జాగ్రత్త పడతాం కాబట్టి మనం అసలు అవసరం కూడా రాదనుకుంటారమ్మా నా ఎక్స్పీరియన్స్లో. ఓకే, రాదు. అంటే మనకి తెలియాలి అంటే చార్ట్ చూపించుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మేము ఉన్నాం అనుకోండి, మేము ఒక ఎక్స్ మంది ఉన్నాం అనుకోండి ఫ్యామిలీలో, ఆ ఎక్స్ మందిలో ఏ ఒక్కళ్ళకి కామన్ ఉండకపోవచ్చు, ఉండదు, ఇన్ జనరల్ ఉండదు. అప్పుడు ఏం చేస్తాము? ప్రతి వాళ్ళవి యాక్టివేట్ చేస్తామా? బ్రెడ్ విన్నర్ది ఒకటే యాక్టివేట్ చేస్తాం, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఎవరైతే అర్నింగ్ మెంబరు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అడగొచ్చు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కదండి ఈ మధ్య. అప్పుడు జనరల్ గా రెండు వాటిల్ని యాక్టివేట్ చేసేస్తాం. ఓకే, అప్పుడు బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి. ఓకే, ఇలా కనుక చేయించుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి రావు. క్లియర్ గా చాలా అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందమ్మా. ఇన్కమ్ యాక్టివేషన్ హౌసెస్, వెల్త్ కార్నర్స్ ని యాక్టివేట్ చేస్తే చాలా పర్ఫెక్ట్ గా అలైన్ అయిపోతాయి ఫైనాన్షియల్ సోర్సెస్ అన్ని. ఓకే, అసలు ముందు కిస్మత్ కనెక్షన్ అంటాం ఆస్ట్రాలజీలో. ఆ కిస్మత్ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇన్స్టెంట్ గా. ఓకే, మంచి పవర్ఫుల్ మంత్రం అయితే. ఇన్స్టెంట్ గా స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ గా అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.